నమస్తే వెల్కమ్ టు బిగ్ కెరియర్. ఐఐటీలో ర్యాంకులు కొట్టాలంటే నిద్రలు మానేసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి చదివితేనే అప్పుడే ర్యాంకులు కొట్టడం సాధ్యమవుతుంది అంటారు. కానీ అదంతా ట్రాష్ అంటూ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మ్యాథమెటిషియన్ ప్రొఫెసర్ రాధాకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అయితే వారు వైబ్రెంట్ అనే ఒక సరికొత్త స్కూలింగ్ని స్టార్ట్ చేశారు. దీంట్లో ఐఐటి, జేఈ, నీట్ అనేవి చాలా సులభతరమని వారు చెబుతున్నారు. అయితే వారి మాటల్లోనే ఎలాంటి ఎడ్యుకేషనల్ వాల్యూస్తో వైబ్రెంట్లో స్కూలింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. నమస్కారం రాధాకృష్ణ గారు. నమస్తే అండి. మీరు గత 22 ఇయర్స్గా సింగిల్ డిజిట్ ర్యాంక్స్ కొట్టడంలో ఐఐటియన్స్ని మీరు ట్రైన్ చేశారు. అదేవిధంగా టాప్ ఐఐటియన్స్ మీ స్టూడెంట్స్. అలాంటి మీరు వైబ్రెంట్ అనే స్కూలింగ్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు. అసలు రీజన్ ఏంటి? ఎందుకంటే ఐఐటి కోచింగ్లోనే నా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను 22 సింగిల్ డిజిట్ ర్యాంక్స్తో పాటు వేలాది మంది ఐఐటియన్స్ని తయారు చేశాను. కానీ ప్రజెంట్ ఈ స్కూలింగ్ సిస్టంలో ఐఐటి నీట్ ఫౌండేషన్ పేరుతో జరుగుతున్న అస్తవ్యస్తమైన ఫౌండేషన్ సిస్టమ్ని చూసిన తర్వాత ఈ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఒక ఐడియల్ స్కూల్, ఫౌండేషన్ స్కూల్ అనేది ఎలా ఉండాలో, అది కూడా స్ట్రెస్ లేకుండా ఏ రకంగా ఐఐటి లేదా నీట్ ర్యాంక్ తెప్పించవచ్చు అనేది ప్రూవ్ చేద్దామని నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ యూస్ చేసి ఒక లిమిటెడ్ స్ట్రెంగ్త్తో మాదాపూర్లో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. మా స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే లెర్నింగ్ విత్ లైకింగ్. దీంతో ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కడ స్ట్రెస్ లేకుండా కంప్లీట్గా ఐఐటిలో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు కెరీర్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారు. కానీ ప్రజెంట్ ఉన్న ఐఐటి ఫౌండేషన్ సిస్టంలో ఏంటంటే వాళ్ళకి ఏ రకమైన క్రియేటివ్ థింకింగ్ అనేది లేకుండా, ఈవెన్ ఈ రోబోటిక్ సిస్టంలో ఐఐటిలో జాయిన్ లేదా నీట్లో ర్యాంక్ తెచ్చుకొని మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఆ కెరీర్లో అంత సక్సెస్ఫుల్గా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఈ స్కూల్ ఫౌండేషన్ సిస్టంలో ఉండే ఈ డిఫరెన్స్ అనేది వాళ్ళ కెరీర్లో ఖచ్చితంగా కనిపిస్తున్నది. సో ఈ ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళ క్రియేటివ్ థింకింగ్తో పాటు వాళ్ళ లైఫ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కెరీర్ని లీడ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక ఐడియల్ ఫౌండేషన్ స్కూల్ స్థాపించాలనే ఉద్దేశంతో మాదాపూర్లో స్టార్ట్ చేసామండి. అండ్ మీరు ఒక మ్యాథమెటిషియన్గా అంటే 22 ఇయర్స్ నుంచి కూడా మీరు స్టూడెంట్స్తో చాలా మమేకమై ఉన్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ని చాలా దగ్గరగా చూసి వాళ్ళకి ఏం కోల్పోతున్నారు లైఫ్లో, వాళ్ళకి ఏం కావాలి, వీటితో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా మీరు దగ్గర నుంచి చూశారు. అలాంటి మీరు 6th క్లాస్ నుంచి ఇప్పుడు ఐఐటి, జేఈ ఫౌండేషన్ అంటున్నారు. అప్పటి నుంచి ఆ ఏజ్ నుంచి వారికి అవసరమా ఆ ఫౌండేషన్? ఖచ్చితంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్ తీసుకోవడం అనేది అవసరమనే చెప్తాను నేను కూడా. కానీ అది ఒక సిస్టమేటిక్గా ఉండాలి, ఒక ఆర్డర్లో నేర్చుకోవాలి. కానీ ప్రజెంట్ స్కూల్స్లో ఏంటంటే కంప్లీట్గా కూడా అన్సైంటిఫిక్ మెథడాలజీతో ఈ సిలబస్ కరికులంని అస్తవ్యస్తం చేసి కరికులం డిజైన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా నేనైతే ఐఐటి ఫౌండేషన్ వల్ల వీళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి ఐఐటి ఆస్పిరెంట్ లేదా నీటి ఆస్పిరెంట్ కూడా 6th క్లాస్ నుంచే ప్రిపేర్ అవుతున్నాడు. బట్ అదొక సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా జరగాలి. అయితే ఈ వైబ్రెంట్ స్కూల్లో ఐఐటి అండ్ జేఈ ఫౌండేషన్ ఏ విధంగా ఉంటుంది? ప్రజెంట్ జరుగుతున్న ఐఐటి నీట్ ఫౌండేషన్ సిస్టమ్ గురించి కొంచెంసేపు చెప్తాను. ఇదేంటంటే కంప్లీట్లీ అన్సైంటిఫిక్. అంటే ఏం చేస్తున్నారంటే 6th క్లాస్ నుంచి కంప్లీట్గా ఇంటర్మీడియట్ టీచ్ చేయడమే ఐఐటి ఫౌండేషన్ అనే భావంతో ఈ కంప్లీట్ ఇంటర్మీడియట్ క్లాసులే టీచ్ చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ రెగ్యులర్ బోర్డు సిలబస్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాడు. కంప్లీట్గా లాంగ్వేజ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయకుండా, వాళ్ళకి ఇంకేమీ యాక్టివిటీ లేకుండా ఐఐటి లేదా నీట్లో ర్యాంక్ రావాలంటే 6th నుంచి 10th వరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే, అది కూడా మార్నింగ్ 6 to 10:30 అనే కాన్సెప్ట్తో వీళ్ళకి ఓవరాల్గా ఫౌండేషన్ లేకుండా చేస్తున్నారు. సో మేమేంటంటే దాన్ని సైంటిఫిక్గా రీడిజైన్ చేస్తున్నాం.
అదేంటంటే ఏదైనా 6th క్లాస్లో స్టూడెంట్ ఇంటర్మీడియట్ క్లాసులు అర్థమైపోతే అసలు కరికులంలో 7th క్లాస్ ఎందుకు, 8th క్లాస్ ఎందుకు, 9th క్లాస్ ఎందుకు, 10th క్లాస్ ఎందుకు? ఇది జనరల్గా ఎవరూ ఆలోచించట్లేదు, టీచర్లు ఆలోచించట్లేదు, పేరెంట్స్ కూడా ఆలోచించట్లేదు. సో దాన్ని ఏంటంటే మేము సిస్టమేటిక్గా దాన్ని కరెక్ట్ చేసి ఒక ఆర్డర్లో నేర్పుతాం. అంటే 6th క్లాస్లో కొంచెం అడ్వాన్స్డ్గా నేర్పుతాం అన్నమాట. 6th క్లాస్లోనే 6th and 7th సిలబస్ కంప్లీట్ చేయడం, 7th క్లాస్లో 8th and 9th సిలబస్ కంప్లీట్ చేయడం, అలాగే 8th క్లాస్లో 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం, అలాగే రిమైనింగ్ 2 years కూడా ఇంటర్మీడియట్ సిలబస్నే కంప్లీట్ చేసి వాళ్ళకి ఏంటంటే 10th అయిపోయిన టైంకి వాళ్ళు ఐఐటీలో ర్యాంక్ అయినా నీట్లో ర్యాంక్ అయినా ఖచ్చితంగా సాధించే విధంగా మేము తయారు చేస్తాం. వాళ్ళు 11th 12th టైంలో కంప్లీట్గా ఒక రకమైన అడ్వాన్స్డ్ రివిజన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి టాప్ ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మా దగ్గర రిమైనింగ్ ఇందాకలు చెప్పిన ఆస్పెక్ట్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెడతాం. క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా మేము ఫోకస్ చేస్తాం. ఆ స్టూడెంట్లో ఏ ఐఐటి లాంటి నీట్ లాంటి ఎగ్జామ్స్కి 9 డిఫరెంట్ స్కిల్స్ని టెస్ట్ చేస్తాడు. ప్రతి క్వశ్చన్లో 1 of the 9 skills విల్ బి టెస్టెడ్. దానికోసం వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ డెవలప్ అయ్యేటట్టుగా క్వశ్చన్ పేపర్స్ కానీ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కానీ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ స్కూల్ in the entire country, and in coming years we are going to create a sensation in the foundation school level. అయితే మీ స్టూడెంట్స్ని అడ్వాన్స్డ్ లెవెల్లో నిలబెడతామంటున్నారు. దీంతో పాటు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని కూడా మీరు మెన్షన్ చేశారు. ఏంటి ఈ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది వైబ్రెంట్ స్కూల్లో? ఇదే ఇందాక చెప్తున్నాను కదా, ఈ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ టీచ్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిటరల్గా దాన్ని బైహార్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక బైహార్టింగ్ మిషన్స్ కింద తయారు చేస్తున్నారు, బట్టి పెట్టే యంత్రాల కింద తయారు చేస్తున్నారు పిల్లలందరినీ. సో దానివల్ల స్ట్రెస్ క్రియేట్ అవుతున్నది. దాంతోపాటు ఏంటంటే అడిషనల్గా వాళ్ళకి ఏ కాన్సెప్ట్ అయినా విజువలైజేషన్ అనేది లేకుండా కంప్లీట్గా ఫార్ములా గుర్తుపెట్టుకోవడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఈ రకంగా తయారు చేస్తున్నారు, ఒక యంత్రాల్లాగా తయారు చేస్తున్నారు. సో తర్వాత ఏంటంటే వాళ్ళు ఈవినింగ్ ఒక స్కూలింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉండే లిమిటెడ్ టైం 2 hours 3 hours ఆ టైంలో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు అనేది ఒక సైంటిఫిక్గా క్యాలిక్యులేషన్ లేకుండా ఒక హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డంప్ చేయడం, చేసేయండి రేపు ఉదయానికి కంప్లీట్ చేయాలి, రేపు ఉదయం కంప్లీట్ చేయకపోతే టీచర్స్ క్వశ్చన్స్ వేస్తారు. ఈ రకమైన సిస్టమ్ వల్ల ఏంటంటే కంప్లీట్గా స్టూడెంట్స్కి క్లాసులో చెప్పింది అర్థం కాక, హోంవర్క్ చేయలేక మిడ్ నైట్ వరకు స్పెండ్ చేసి ఈవెన్ హెల్త్ కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సిస్టంలో ఉన్న వాళ్ళకి లైఫ్లో ఒక ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఫేస్ చేయలేని విధంగా తయారవుతారు. అలాగే వీళ్ళకి 30-35 years ఏజ్ రాగానే వీళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ తర్వాత ఈ మనకి తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రకమైన కోచింగ్ సిస్టమ్ అనేది ఒక 10 సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ అవుతున్నది. ఈ జనరేషన్ 35 years వచ్చేసరికి వాళ్ళు ఖచ్చితంగా వీటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏంటంటే ప్రతిదీ కూడా లెర్నింగ్ విత్ లైకింగ్, అంటే స్టూడెంట్కి ఎప్పుడైతే అర్థం అవుతుందో అది ఇప్పుడు ఎంజాయబుల్గానే ఉంటుంది. సో అదే రకంగా కంప్లీట్గా స్ట్రెస్ అవుట్ అవ్వకుండా మొత్తం స్కూలింగ్ అవర్స్లో సబ్జెక్ట్స్ మధ్యలో కొన్ని అదర్ యాక్టివిటీస్ కూడా మేము కండక్ట్ చేస్తాం. సో ఈ రకంగా ఎక్కడ ఏ టైంలో కూడా స్టూడెంట్స్ స్ట్రెస్ అవుట్ అవ్వరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ పిల్లలతో క్లోజ్గా మాట్లాడితే వాళ్ళు బోర్మని ఏడ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ అంటే ఒక బర్డెన్, ఎడ్యుకేషన్ అంటే ఒక బర్డెన్ లాగా ఈ స్కూలింగ్ సిస్టమ్ తయారైంది. సో అవన్నీ అడ్రస్ చేసి స్కూల్ని మిస్ అవ్వాలంటే స్టూడెంటు 10 సార్లు ఆలోచించే విధంగా మా కరికులం ఉంటుంది, ఎంజాయబుల్గా ఉంటుంది.
స్కూల్కి ఎంజాయ్ చేస్తూ వస్తాడు, ఎంజాయ్ చేస్తూ వెళ్తాడు. సో ఈ రకంగా స్ట్రెస్ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ అవర్ వైబ్రెంట్ స్కూల్స్. మీరు మాట్లాడుతుంటే అంటే మీరు గత అనుభవాలు మీ స్టూడెంట్స్తో ఏ విధంగా ఉన్నాయో మీ మాటల్లోనే మాకు అర్థమైపోతుంది. అంటే వారికి ఏవైతే మీరు మైనస్ను ఎడ్యుకేషనల్ సిస్టంలో మీరు ఐడెంటిఫై చేశారో వాటిల్ని ప్లస్ చేస్తూ వైబ్రెంట్ అనే స్కూలింగ్ని మీరు నిర్మించారు అని అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఖచ్చితంగా అది ఈ రకంగా స్కూల్ ఫౌండేషన్ సిస్టమ్ కంటిన్యూ అయితే ఒక ఇయర్ స్టూడెంట్స్ కాదు, ఒక జనరేషన్ అనేది కంప్లీట్గా నాశనం అయిపోతుందండి. వీళ్ళందరికీ కూడా ఐఐటీలో ర్యాంకులు రావచ్చు, నీట్లో ర్యాంకులు రావచ్చు, వాళ్ళకి ఏంటంటే లైఫ్లో బతికే స్కిల్స్ అనేవి కంప్లీట్గా మిస్ అవుతున్నాయండి. అదే రకంగా వీళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటున్నారంటే ఈవెన్ ఐఐటీలో టాప్ 10 ర్యాంకర్ కూడా రోడ్డు దాటాలంటే పక్కన పేరెంట్ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి వస్తున్నది. సో ఈ రకంగా ఉండే ఎడ్యుకేషన్లో వీళ్ళేంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వాళ్ళ స్వార్థం కోసం ఎడ్యుకేషన్ కమర్షియలైజ్ చేసి దాన్ని ఏంటంటే అక్కడ ర్యాంకే ఇంపార్టెంట్. టీచింగ్లో కూడా 6th to 12th 7 years వాళ్ళ వాల్యుబుల్ చైల్డ్హుడ్ని ఖచ్చితంగా ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా లైఫ్ అంటే ఇంకేం లేదు, లైఫ్లో మిగతా ఎంజాయ్మెంట్ లేదు, కంప్లీట్గా వదిలిపెట్టేయాలి, సాక్రిఫైస్ చేయాలి అనే విధంగా వాళ్ళ హెల్త్ని కూడా స్పాయిల్ చేస్తూ ఈ సిస్టమ్ని వాళ్ళ స్వార్థంతో నడుపుతున్నారు. సో ఖచ్చితంగా ఇవన్నీ మేము అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఏమాత్రం లాభాపేక్ష లేకుండా నాకు చాలా హ్యూజ్ శాలరీ కూడా వదులుకొని ఒక సోషల్ కాజ్తో నేను ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కమ్యూనిటీలో ఈ జరుగుతున్న తప్పుని కంప్లీట్గా పెనట్రేట్ అయ్యేటట్టుగా మనందరం కలిసి చేయాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత స్కూల్లో ఏం టీచ్ చేయాలనేది పేరెంట్కి తెలియదు, స్టూడెంట్కి అంతకన్నా తెలియదు. సో అక్కడ ఏం చెప్తే అదే వినాలి, అదే నా క్లాసు అనుకుంటున్నారు. బట్ కంప్లీట్గా అది అన్సైంటిఫిక్ అనేది పబ్లిక్లోకి ఖచ్చితంగా పెనట్రేట్ అయ్యే అవసరం ఉంది. దీని ఉద్దేశంతోనే మేము వైబ్రెంట్ స్కూల్ స్టార్ట్ చేసాం. ఖచ్చితంగా అందరు పేరెంట్స్ కూడా ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. సో వైబ్రెంట్ విల్ బీ గోయింగ్ టు బీ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఐడియల్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్. అండ్ ఆర్కే గారు, మీరు కొన్ని సిద్ధాంతాలను నమ్మి వైబ్రెంట్ అనే స్కూలింగ్ని స్టార్ట్ చేస్తున్నారు. దీంట్లో ఫ్యాకల్టీ ఏ విధంగా ఉండబోతున్నారు? ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు ఐఐటీలో ర్యాంకులు తెచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది. అది కూడా నేను నా టీచింగ్ ఎక్స్పీరియన్స్లోనే 20 to single digit ర్యాంక్స్, అలాగే వేలాది మందిని ఐఐటియన్స్గా చేశాను నేను. సో ఈ రకమైన ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఇండియాలో ఉన్నారో లేదో కూడా నాకు తెలీదు. సో ఖచ్చితంగా నా స్టాండర్డ్స్ నేను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను టీచింగ్ క్వాలిటీ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి, సో అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఉండేటట్టుగా మా దగ్గర టాప్ నాచ్ ఫ్యాకల్టీని టీమ్ని ఆల్రెడీ ఫైనలైజ్ చేసుకున్నాం. సో ఎక్కడా కూడా ఏ రకమైన అకాడమిక్ అఫైర్స్లో ఒక చిన్న పాయింట్ అనేది కూడా లోపం అనేది లేకుండా మేము నడపదలుచుకున్నాం. అందుకోసమే మేము ఏంటంటే చాలా లిమిటెడ్ స్ట్రెంగ్త్తో లిమిటెడ్ క్యాంపస్ని మాదాపూర్లో స్టార్ట్ చేసామండి. ఖచ్చితంగా అంటే మీరు ఒక స్కూల్ని ఎగ్జాంపుల్గా ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్కి నిలపాలి అనుకున్నప్పుడు మీరు ఫ్యాకల్టీ విషయంలో ఏ విధంగా కూడా కాన్సన్ట్రేటెడ్గా ఖచ్చితంగా ఉంటారు అనేది డెఫినెట్గా కూడా ప్రేక్షకులకు అర్థమవుతుంది. అయితే ఇలాంటి టైంలో ఐఐటి, నీట్ వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మరి మిగిలిన సబ్జెక్ట్స్ మీద ఏ విధంగా ఫౌండేషన్ ఉంటుంది మీ స్కూల్లో? అదే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఐఐటిలో ఇండియాలో టాప్ ఫ్యాకల్టీ అయ్యి ఉండొచ్చు, బట్ నీట్ కూడా ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఓవరాల్గా ఈ ఫౌండేషన్ సిస్టమ్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. స్ట్రెస్ లేకుండా అదర్ లైఫ్ వదిలేయకుండా ఐఐటి లేదా నీట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది. ఐఐటీలో అయితే కంప్లీట్లీ ఇట్స్ మై ఓన్ ఎక్స్పర్టైజ్. నీట్లో ఏ విధంగా అంటే
బయాలజీలో ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అంటే టాప్ ర్యాంక్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా 100% బయాలజీలో స్కోర్ చేస్తారు. ఫిజిక్స్లోనే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే ఫిజిక్స్లో 75% మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్లో ఎంత స్ట్రాంగ్ ఉంటే ఫిజిక్స్లో వాళ్ళకి స్కోర్ అంత బాగుంటుంది. అదేవిధంగా కెమిస్ట్రీలో కూడా 50% అనేది మ్యాథమెటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా నేను నీట్ కోచింగ్లో కూడా నా అనుభవాన్ని ఉపయోగించి వాళ్ళ ఫౌండేషన్ మెటీరియల్ తయారు చేయడంలో కానీ వాళ్ళ టీచింగ్ మెథడాలజీలో కానీ నేను కంప్లీట్గా ట్రైన్ చేసి ఐఐటి లేదా నీట్ టీచర్స్ని నేను వాళ్ళకి ఐఐటిలో లేదా ర్యాంక్ లేదా నీట్లో ర్యాంక్ వచ్చే వరకు రెస్పాన్సిబిలిటీ అనేది నేను తీసుకుంటాను. అండ్ వైబ్రెంట్ స్కూల్లో యాక్టివిటీస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయా కాదు, ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా స్ట్రెస్కి కారణం ఓన్లీ వాళ్ళకి గ్రూప్ సబ్జెక్ట్స్ అనేవి మార్నింగ్ టు నైట్ లేదా మార్నింగ్ టు ఈవినింగ్ వితౌట్ ఎనీ అదర్ యాక్టివిటీ జరగడం వల్ల స్ట్రెస్ క్రియేట్ అవుతున్నారు. ఈ స్ట్రెస్ లేకుండా ఉండాలంటే వాళ్ళకి ప్రతి 2 to 3 అవర్స్కి ఒక చిన్న యాక్టివిటీ లైక్ మ్యూజిక్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, ఇండోర్ గేమ్స్ అవ్వచ్చు, లేకపోతే యోగా, మెడిటేషన్, ఇలాగా ఒక చిన్న బ్రేక్స్తో మన స్కూలింగ్ అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రెస్ అవుట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఏంటంటే ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఒక బర్డెన్ అని మాత్రం అనిపించదు. సో ఖచ్చితంగా యాక్టివిటీస్ అనేవి ఉండాలి. మా దగ్గర ఖచ్చితంగా దానికి టాప్ ప్రయారిటీ ఇస్తాం. దీంతోపాటు ఈ కొంతమంది ఏంటంటే మాకు అంత టాప్ ర్యాంక్ వద్దు, మాకు కంఫర్టబుల్ ర్యాంక్ వస్తే చాలు, లేదా మేము ఏదైనా అబ్రాడ్ ప్లాన్ చేసుకుంటాం అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం మీకు శాట్ ఫండమెంటల్స్, అలాగే కొంతమందికి కంప్యూటర్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి కోడింగ్ బేసిక్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్, ఇలాంటివన్నీ కూడా మేము నేర్పడం జరుగుతుంది. అది చాలా నైస్. అంటే జనరల్గా అందరూ కూడా ఒకే క్లాస్లో కూర్చొని అదే లెసన్స్ నేర్చుకోకుండా వారికి తగ్గట్లుగా కూడా మీరు కొంత ఎడ్యుకేషన్ కస్టమైజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. దీంతో పాటు ఏంటంటే మా దగ్గర చాలా ఇండివిజువల్ కేర్ తీసుకుందామనే గట్టి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అందుకోసం మేము క్లాస్ స్ట్రెంగ్త్ని 30కి రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. 30 to 35 వరకు మాత్రమే క్లాస్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో అది కూడా ఏంటంటే ప్రతి క్లాస్కి కూడా ఓన్లీ 1 సెక్షనే ఉంటుంది. సో అప్పుడే మనం ప్రతి పిల్లర్తో కూడా ప్రతి స్టూడెంట్తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇది కమర్షియలైజ్ చేసి వేల మంది లక్షల మంది స్టూడెంట్స్ కోసం ఒక టాప్ ర్యాంక్ వచ్చిన ప్రోగ్రామ్నే మొత్తం లక్షల మందికి ఇంప్లిమెంట్ చేస్తుంటారు ఈ కార్పొరేట్ సిస్టంలో. సో అది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే అందరూ ఒకే లెవెల్లో ఉండరు, ఒకే రిసెప్షన్ కెపాసిటీ ఉండదు. సో ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు, మీడియం లెర్నర్స్ ఉంటారు. మేము ఉన్న స్మాల్ స్ట్రెంగ్త్లో కూడా వాళ్ళందరికీ ఈ కస్టమైజ్డ్గా ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ టీచర్స్ని కూడా ఎంత అవసరమైతే అంత మేము అసిస్ట్ చేయడానికి ఒక ప్యాషనెట్ టీచర్ టీమ్ని మేము తీసుకున్నాం. సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ స్కూల్స్లో ఉన్న లోపాలన్నిటినీ మేము స్టడీ చేసి ఒక లాస్ట్ 6 months బట్టి దీని మీద వర్క్ చేసి మేము ఈ కరికులం కానీ ఈ ప్లానింగ్ కానీ చేసామండి. ఎస్, మీరు అన్నట్లు అంటే చాలా స్కూల్స్లో చూసినా కానీ అంటే క్లాసెస్ నార్మల్గా జరుగుతాయి, స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి ఐఐటి క్లాసెస్కి వాటికి కంబైన్ చేస్తారు. ఇంకా పెద్ద హాల్స్ ఉంటాయి, మైక్ పట్టుకొని లెక్చర్ చెప్తారు. దాంట్లో యావరేజ్ స్టూడెంట్ ఉన్నారా ఎవరున్నారా అన్నది అలా ఐడెంటిఫై చేయరు. బట్ మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా, మైనర్ విషయాన్ని కూడా చాలా మేజర్గా కన్సిడర్ చేసి వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తున్నారు. అండ్ ఇలాంటి స్కూల్లో హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా చాలా దూరం నుంచి కూడా వచ్చి హాస్టల్లో ఉండి చదువుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.
ఒక మంచి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉన్నప్పుడు సో హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇనీషియల్గా మన ఉద్దేశం ఏంటంటే కంప్లీట్గా ఎడ్యుకేషన్ మీద అకాడమిక్స్ మీద ఫోకస్ చేద్దామని. సో ఓన్లీ డే స్కాలర్ అడ్మిషన్స్ మాత్రం తీసుకుందామని అనుకున్నాం. బట్ ఏంటంటే పేరెంట్స్ రిక్వెస్ట్స్, పేరెంట్స్ డిమాండ్స్ని బట్టి మేము ఒక లిమిటెడ్ నెంబర్లో గర్ల్స్ అండ్ బాయ్స్కి సెపరేట్ హాస్టల్ అడ్మిషన్స్ ఇద్దామని డెసిషన్ తీసుకున్నాం. ఇందులో ఏంటంటే బాయ్స్ అయితే అరౌండ్ 80 స్టూడెంట్స్, గర్ల్స్ అయితే అరౌండ్ 40 స్టూడెంట్స్ మాత్రమే మేము అడ్మిట్ చేసుకుంటాం. ఇదేంటంటే ఎందుకంటే వాళ్ళలో మా ఫోకస్ అంతా అకాడమిక్స్ మీద ఉండాలి. ఈ ఫెసిలిటీస్ మీద, ఇది హాస్టల్ స్ట్రెంగ్త్ పెద్దదైతే ఫెసిలిటీస్ మీద మా ఫోకస్ కొంత డిస్ట్రాక్ట్ అవుతుందనే ఉద్దేశంతో మేము లిమిటెడ్ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద దీనికి సీట్స్ ఇస్తున్నాం అండి. అండ్ రాధాకృష్ణ గారు, మీ దగ్గర ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? మన దగ్గర ఏంటంటే వీక్లీ అనే సండే, సాటర్డే ఎగ్జామ్స్ జరుగుతాయండి. ఈ ఎగ్జామినేషన్స్లో ఏంటంటే ఐఐటి వాళ్ళకైతే సాటర్డే మెయిన్స్, సండే అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అదే నీట్ వాళ్ళకైతే సింగిల్ ఎగ్జామ్ సండే కండక్ట్ చేస్తాం. అయితే చాలామంది స్టూడెంట్స్కి కానీ, పేరెంట్స్కి కానీ, ఈవెన్ చాలామంది టీచర్స్ కూడా ఒక విషయం ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. ఏంటంటే వీక్లీ ఎగ్జామ్ అనేది వాళ్ళ ఆ వీక్లో ఎంతవరకు చదివారనే పెర్ఫార్మెన్స్ని తెలుసుకోవడానికే అనుకుంటారు. బట్ ఇది ఖచ్చితంగా తప్పు. ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా వస్తుంది అంటే ఆ స్టూడెంట్ ఎగ్జామినేషన్ పెర్ఫార్మెన్స్ని మనం ప్రాపర్గా అనలైజ్ చేసినప్పుడు, అంటే ఎగ్జామినేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. అంటే ఒక స్టూడెంట్ ఒక చాప్టర్లో ఉంటాడు, 100% కాన్ఫిడెంట్, ఐఎమ్ 100% కాన్ఫిడెంట్, నేను ప్రిపేర్ అయ్యాను, రేపు ఐ విల్ డూ వెల్ అంటాడు. బట్ 100% మార్క్స్ ఎందుకు రావు? 20 క్వశ్చన్స్లో 15 చేయగలుగుతాడు. అంటే అతను కాన్ఫిడెంట్గా ఉన్నాడు, కానీ అతనిలో ఏంటేంటి మిస్ అయ్యాడో ఆ మిస్టేక్స్ అనేవి ఐడెంటిఫై అవుతాయి ఎగ్జామ్లో. సో ఎగ్జామ్స్ అనేవి వాళ్ళలో ఉండే లోపాలని ఐడెంటిఫై చేసే ఒక టూల్ కింద మనం ఉపయోగించుకోవాలి. సో ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని అనలైజ్ చేసుకొని ఆ ప్రతి క్వశ్చన్ని కూడా, ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా ఆలోచించావు, అసలు ఎలా ఆలోచించాలి, ఆ థాట్ నీకు ఎందుకు రాలేదు, ఈ క్లాస్లో కవర్ అయిందా లేదా, లేకపోతే మరోసారి చెప్పాల్సిన అవసరం ఉందా, ఇలాంటి సైంటిఫిక్ వేలో మేము ఎగ్జామినేషన్ ఉపయోగించుకుంటాం. దీనివల్ల ఏంటి ఖచ్చితంగా ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా లేకుండా ఎగ్జామ్ అనేది జస్ట్ మార్క్స్ చూడడం, ఆ కీ అండ్ సొల్యూషన్స్ చూసుకోవడం, ఈ రకంగా కంటిన్యూ అయితే ఎన్ని ఎగ్జామ్స్ రాసినా మార్క్స్ అలాగే ఉంటాయి. 80% వచ్చిన వాడికి 80% ఉంటాయి, 60% వచ్చిన వాడికి 60%, ఒక 5% అటు ఇటు. సో గ్రాడ్యువల్గా ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే సిస్టమాటిక్ ఎనాలిసిస్, అలాగే ఆ స్టూడెంట్స్తో పర్సనల్గా కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ఎగ్జామ్స్ అనేది మేము చాలా 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 ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ప్రతి వారం కూడా దాని మీద ఒక ఎనాలిసిస్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాం. అయితే ఒక క్లాస్లో ఇటు టాప్ ర్యాంకర్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటారు. మీరు యావరేజ్ స్టూడెంట్కి చెప్పినట్లు టాప్ ర్యాంకర్కి చెప్తే తను వెనకబడతాడు, యావరేజ్ స్టూడెంట్కి టాప్ ర్యాంకర్కి చెప్పినట్లు చెప్తే తన బ్రెయిన్కి ఎక్కదు. ఇలాంటి టైంలో మీరు అసలు ఇండివిజువల్గా వీళ్ళ మీద ఏ విధమైన కేర్ తీసుకుంటారు? చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. ఇప్పుడు కొంతమంది టాప్ ర్యాంక్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నా ఎక్స్పర్టైజ్ చూసి, నేను ప్రొడ్యూస్ చేసిన టాప్ ర్యాంక్స్ చూసి టాప్ ర్యాంక్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ జాయిన్ అయితే టాప్ ర్యాంక్ వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది జాయిన్ అవుతారు. అలాగే కొంతమంది జాయిన్ అవుతారు కానీ వాళ్ళకంత క్యాలిబర్ ఉండదు. అంటే వాళ్ళు కొంచెం స్లో లెర్నర్స్ లేకపోతే మీడియం లెర్నర్స్ ఉంటారు. సో వీళ్ళు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉండాలి. టాప్ ర్యాంక్స్కి స్టూడెంట్స్కి
అడ్వాన్స్డ్ లెవెల్ టీచింగ్ కానీ అసైన్మెంట్స్ కానీ ఎగ్జామ్స్ కానీ సెపరేట్ కండక్ట్ చేస్తాం. అలాగే ఈ మిగతా స్టూడెంట్స్ ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా, ఏమాత్రం డిస్కరేజ్ చేయకుండా ప్రతి స్టూడెంట్ కూడా ఈవెన్ టాప్ ర్యాంక్ కాకపోయినా సరే ఒక కంఫర్టబుల్ ఐఐటి లేదా నీట్ ర్యాంక్ వచ్చేటట్టుగా మా దగ్గర ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈవెన్ మేము తీసుకునే 30-35 స్టూడెంట్స్లో కూడా 15 అవ్వచ్చు, 2 బ్యాచెస్ కింద చేసి, అంటే సిలబస్ అవి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఖచ్చితంగా డిఫరెంట్ కస్టమైజేషన్ అనేది ఉంటుంది. సో ప్రతి వాళ్ళకి 100% న్యాయం జరుగుతుందని నేను హామీ ఇవ్వగలనండి. అండ్ ఫైనల్గా వైబ్రెంట్ స్కూల్ తరపున తల్లిదండ్రులకి మీరిచ్చే సలహా? నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా స్కూల్లో 7th, 6th, 8th జాయిన్ చేసేస్తున్నారు. అక్కడ ఏం చెప్పాలనేది మీకు తెలియదు, ఏం చెప్తున్నారనేది మీకు తెలియదు. అలాగే పిల్లలకు కూడా ఏం చెప్తున్నారనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు నాలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఒక టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చెప్పిన విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తించి దీన్ని మంచి ప్రచారం కల్పించి ఈ జరుగుతున్న ఈ కార్పొరేట్ ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ స్కూల్స్లో జరుగుతున్న తప్పుల్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని ఎవరినైనా ఒకసారి తీసుకొచ్చి నాతో మాట్లాడిస్తే వాళ్ళకి ఖచ్చితంగా నేను ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వగలను, ప్రాపర్ సజెషన్ ఇవ్వగలను. ఇదే విధంగా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం మీకు పేరెంట్స్ అందరికి కూడా ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు స్టూడెంట్కి ఐఐటి అయినా నీట్ అయినా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి ఆ డిజైర్ ఉండాలి, స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. పేరెంట్కి ఉంటే సరిపోదు. చాలామంది ఏంటంటే పేరెంటు నేను ఐఐటి అని అవ్వలేకపోయాను, లేకపోతే నేను డాక్టర్ని అవ్వలేకపోయాను, నాకు పిల్లల్ని చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఆలోచనలు పిల్లల మీద రుద్దుతున్నారు. ఇది చాలా తప్పు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ ఇందాక చెప్పినట్టుగా స్ట్రెస్ క్రియేట్ అవుతారు. ఏదైనా వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్, ఇష్టమైన లైన్లో చదివితే వాళ్ళు ప్యాషనెట్గా చదివే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీ ఇంట్రెస్ట్ని, మీ గోల్స్ని పిల్లల మీద మాత్రం రుద్దొద్దు. ఖచ్చితంగా పిల్లల అభిప్రాయం తీసుకోండి. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే 6th క్లాస్లో వాడికి ఏం తెలుసు, 8th క్లాస్లో వాడికి ఏం తెలుసు అనుకుంటారు. బట్ వాళ్ళకి కూడా వాళ్ళు కన్సల్ట్ చేయండి. వాళ్ళు 100% అగ్రీ అయితేనే జాయిన్ చేయండి. బట్ ఇప్పుడు ప్రజెంట్ చాలామంది పేరెంట్స్ ఏదో విధంగా వాళ్ళ ఎయిమ్స్ని పిల్లలు ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. ఇది ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, బిగ్ కెరియర్స్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషనల్ సిస్టంలో లోపాలని గుర్తించి వైబ్రెంట్ అనే స్కూలింగ్ని స్టార్ట్ చేసి ఇది సరికొత్తగా కూడా స్టార్ట్ అవ్వబోతుంది. డెఫినెట్గా కూడా ఇది ఎడ్యుకేషనల్ సిస్టమ్కి ఒక ఎగ్జాంపుల్గా నిలవబోతుందని చెప్పి రాధాకృష్ణ గారు అంటున్నారు. ఇది ఇవాల్టి బిగ్ కెరియర్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.